నాన్ వెజ్ కర్రీ ఏవైనా ఉంటే చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ ఉంటే ఇలా ఈ ప్లెయిన్ బిర్యానీ రైస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దాంతో తినండి సూపర్‌గుంటది. ఫస్ట్ ఒక మిక్సీ జార్‌లో 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు అందులో వేసుకొని దీన్ని పేస్ట్‌లా చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో ఒక 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వరకు వేసుకొని 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలేసి లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా! అందులో ఏసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 2 చాప్డ్ టొమాటోస్ ఏసి ఒక 3 నిమిషాలు వేయించండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఏసి బాగా మిక్స్ చేసి, ఒక కప్పు కర్డ్ ఏసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా ఆకులు ఏసి ఇందులో నేను 3 కప్పుల నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. 6 కప్పుల నీళ్లు, 2 బిర్యానీ ఆకులు, మీకు సరిపడా ఉప్పేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్లెయిన్ బిర్యానీ రైస్‌ని చికెన్ కర్రీతో ఎంజాయ్ చేయండి.